Good morning, sir. Good morning, sir. So, good morning, all leaders. Good morning, Vestigians. Good morning, all family members. So, today, decision treatment లో భాగంగా ఫైల్స్ గురించి తెలుసుకుందాం. సో సార్ మీకు టిక్ పెట్టిన చూడండి. చూస్తున్నా గ్రూప్లో పెట్టే చూడండి. ఓకే సార్, షేర్ అయిందా చూడండి. అయింది సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మై సెల్ఫ్ వచ్చేసి రామరావంజన, మై గ్రేట్ అప్లైనర్ నర్మదా నాగేశ్వరరావు మేడం అండ్ సార్, అండ్ మై మెంటర్ గాడ్ గురువు గారు రమేష్ చంద్ర గారు. టుడే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో ఎక్కువగా మనకి ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంతో పాటు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో వాటర్ అనేది చాలా చాలా అవసరం, మనం చెప్పుకుంటూ ఉంటాం డైలీ. సో శరీరానికి 70% వాటర్ అనేది అవసరం. సో అలాంటి వాటర్ని మనం తీసుకునే టైం అనేది తీసుకోవడం అనేది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే మన బాడీ అనేది అంత కూల్గా ఉంటుంది. శరీరానికి ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ తగ్గుతాయో అనేక సమస్యలు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ వ్యర్థాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళాలంటే ఈ యొక్క వాటర్ ద్వారా మాత్రమే ఎక్కువ మోతాదులో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మల ద్వారా కానీ, మూత్రం ద్వారా కానీ, లేదంటే చెమట ద్వారా కానీ, సో అనేక రూపాల్లో బయటికి పోవడానికి అవసరమైనటువంటి వాటర్. సో వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో అదేవిధంగా సో మనం ఏదైతే తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండాలి. సో పీచు పదార్థాలు అంటే మనం డైలీ తీసుకునే ఆహారం ఏదైతే ఉందో కూరగాయల్లో కానీ అనేక రకాల కూరగాయలు ఉంటాయి. సో చిక్కుడు, ఇంకా మనకి సోయాబీన్స్, పీచు పదార్థాలు, మునగ, సో ఇలాంటివన్నీ కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పీచు పదార్థాలు ఉన్నటువంటి ఎక్కువ ఆహారం మనం తీసుకోవడం వల్ల జీర్ణమైన ఆహారం ఏదైతే ఉందో అది శరీర భాగాల కంటే ప్రేగు ద్వారా అనేక ఈ యొక్క జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేగు ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది. సో అలాంటి సమయంలో ఈ యొక్క ఆహారం అనేది జీర్ణమైన ఆహారం ఫ్రీగా శరీర భాగాలకి సరఫరా అవడానికి ఈ యొక్క పీచు పదార్థం అనేది అడ్డు తొలగిస్తుంది. ఆ యొక్క ప్రేగుల్లో అడ్డును తొలగించేసి సాఫీగా అన్ని శరీర భాగాలకి సరఫరా అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందుకే మనం ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. సో అదేవిధంగా సో చాలా కూరగాయలు ఉన్నాయి, గోకరకాయ కానీ, బీరకాయ కానీ. సో ఇలాంటి అన్నింటిలో కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఎక్కువగా తీసుకున్న ఆహారం ముందుగా మనకి ఫైల్స్ రావడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం జీర్ణం అవ్వాలి. ఫస్ట్ ఎప్పుడైతే జీర్ణం అవుతుందో ఆ యొక్క జీర్ణమైన ఆహారం ఈజీగా ఫ్రీగా శరీర భాగాలకి ప్రేగు ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి జీర్ణం అయిన ఆహారం ఎప్పుడైతే సాఫీగా వెళ్తుందో శరీర భాగాలకి సో ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. కానీ అసలు జీర్ణమే కాకుండా ఉంటే ఆ యొక్క ఆహారం అనేది ఎక్కువగా మనకి స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది, శరీర భాగాలకి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా డైజెషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. డైజెషన్ ఫ్రీగా ఉండాలి, డైజెషన్ అనేది సక్రమంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క డైజెషన్ అయిన ఆహారం శరీర భాగాలకి అందిన క్రమంలో ఈ యొక్క మోషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మోషన్స్ అనేది సరిగా లేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ యొక్క ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా ఈ యొక్క మోషన్స్ అనేది ఫ్రీగా ఉండాలి. సో ఫ్రీగా కానప్పుడు ఈ యొక్క మలమూత్రం దగ్గర ఈ యొక్క మోషన్ అనేది పేరుకుపోవడం వల్ల కుళ్ళిపోవడం, అదేవిధంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అవ్వడం. సో ఈ విధంగా అయినప్పుడు మనకి యొక్క ఫైల్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకే మోషన్ అనేది ఖచ్చితంగా ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. సో అలాంటి
పరిస్థితి లేనప్పుడు మనకి యొక్క ఫైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదండి. సో అసలు ఎక్కువ గమనిస్తే మనం ఈ పైల్స్ అనేవి మూత్రం దగ్గర మలద్వారం దగ్గర పేరుకుపోయినటువంటి ఈ మలం ఏదైతే ఉందో దాని ద్వారా ఈ యొక్క ఫైల్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్లడ్ అనేది చెడు బ్లడ్ అంటే సిరలు, ఈ యొక్క సిరలు ఉబ్బడం వల్ల ఈ యొక్క ఫైల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ రక్తనాళాల్లో సిరలు ధమనులు అని అనుకుంటాం తెలుసు మనకి. సో సిరలు చెడు రక్తం ఉంటుంది, ధమనుల్లో మంచి రక్తం ఉంటుంది. సో సిరలు ఎప్పుడైతే ఈ యొక్క మలద్వారం దగ్గర ఉబ్బుతాయో అవి ఫైల్స్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఈ యొక్క ఫైల్స్ రావటం సో ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఇవి ఎలా ఉంటాయంటే మలమూత్రం దగ్గర ఫైల్స్ అనేవి ఒక మలద్వారం దగ్గర పుట్టగొడుగులా రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఫిస్టులా అనేది కూడా మనకి మలద్వారం దగ్గర చీరుకుపోయినట్టు ఒక హోల్ లాగా ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా గమనించాలి మనం. సో ఖచ్చితంగా ఇవి వచ్చినప్పుడు మనం మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీసుకున్నట్లయితే తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా సో అందుకే మనం తీసుకునే ఆహారం జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఏదైతే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా మసాలాలు లేకుండా చూసుకోవాలి. సో ఎందుకంటే ఎండాకాలం ఆహారం అనేది తొందరగా అరగదు. ఎక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు ఆ యొక్క కడుపు ఉబ్బినట్టు ఉండడం, జీర్ణం కాకుండా ఉండడం, సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క ఎండాకాలం పరిస్థితుల్లో ఎక్కువగా ఉండటం వల్ల ఫైల్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో అందుకే మనం మన కంపెనీలో దొరికినటువంటి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల తొందరగా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముందుగా రావడం కంటే ముందు మనం సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల కూడా ఈ ఫైబర్, సో ఇందులో మనకి నోని, ఫైబర్, అలోవెరా, నీమ్ లేదా టాక్స్క్లీన్, సో ఇవి తీసుకోవడం వల్ల మనం ఆ యొక్క ఫైల్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు. సో ఏదైతే ఈ ఫైల్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. సో అలాంటి సమయంలో మనం ఎక్కువ అయినప్పుడు ఫస్ట్ నిర్లక్ష్యం చేస్తాం. సో ముందుగా దీన్ని కనిపెట్టి మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే సో ఎక్కువ తీవ్రత అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. కానీ ఎక్కువ అయినప్పుడు మనం కొంచెం టైం పడుతుంది ఇవి తగ్గడానికి. సో ఎప్పుడైతే ఎక్కువైనప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని ఆపరేషన్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో ఆపరేషన్ చేసినా కానీ మళ్ళీ ఈ యొక్క ఫైల్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి సమస్య లేకుండా మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో వీటిని గమనించి మంచిగా మనం ముందుగా సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే అవి తీవ్ర స్థాయికి చేరుకోకుండానే ముందుగానే మనం అరికట్టవచ్చు, దాని నుంచి బయటపడవచ్చు. సో మన కంపెనీలో దొరికినటువంటి నోని, ఫైబర్, అలోవెరా, నీమ్ లేదా టాక్స్క్లీన్. సో ముందుగా మనం నోని చేస్తుంది మనకి అన్ని కణాలని యాక్టివ్ చేస్తుంది. సో ఏదైతే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో శరీర భాగాలన్నిటికీ సరఫరా అయినప్పుడు ఆ యొక్క కణాలు ఈ యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి ముందుగా రెడీ చేసి ఉంచుతుంది. సో అందుకే నూనె అనేది ఖచ్చితంగా మనం పరగడుపుని తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఫైబర్. సో ఫైబర్ తెలుసు మనకి, దీనిలో మనకి అన్ని రకాల పీచు పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చిక్కుడు కాయలతో తయారు చేసినటువంటి యొక్క ఫైబర్, ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణమైన ఆహారం ఈ యొక్క ప్రేగుల ద్వారా కానీ లేకుంటే బ్లడ్ ద్వారా కానీ ఈజీగా శరీర భాగాలకి సరఫరా అవుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క జీర్ణమైన ఆహారం శరీర భాగాలుగా అందుతుందో మనకి ఇలాంటి సమస్య అనేవి రాకుండా ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా మనం ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి అలోవెరా తెలుసు మనకి, బాడీని కూల్ చేస్తుంది. ఎప్పుడైతే మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఈ యొక్క టాక్సిన్స్ కానీ లేదంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో మసాలా ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఏవైతే హీట్ కలిగించే వస్తువులు ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్నప్పుడు ఆ యొక్క హీటే ఈ యొక్క సిరలు ఉబ్బటం, చెడు రక్తం పేరుకోవడం, సో ఇలాంటివన్నీ కూడా
జరుగుతూ ఉంటుంది. సో అలాంటి హీట్ని తగ్గించడానికి ఒక అలోవెరా అనేది మనకు సహాయపడుతుంది. సో అందుకే ఖచ్చితంగా అలోవెరా అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ముఖ్యంగా అలోవెరా లివర్ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది, లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే లివర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలంటే ఈ యొక్క లివర్ పనితీరు అనేది సరిగా ఉండాలి. సో లివర్ అనేది దాదాపు అన్ని ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. సో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను మెరుగుపరచాలంటే లివర్ యొక్క పనితీరు అనేది చాలా చాలా బాగా పనిచేస్తూ ఉండాలి. సో అలాంటి లివర్ పనితీరుని ఈ యొక్క అలోవెరా అనేది మెరుగు చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నీమ్ అనేది తెలుసు మనకి, వేపతోటి తయారైనటువంటి ఈ యొక్క వేప గింజల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటిది. సో వేప అంటే తెలుసు మనకి అనేక రకాల ప్రయోజనాల్లో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ యొక్క నీమ్ అనేది. ముఖ్యంగా ఈ యొక్క మల ద్వారం దగ్గర ఏదైతే ఈ యొక్క సిరల యొక్క చెడు రక్తం ఉందో ఆ సిరలు ఉబ్బినప్పుడు అవి పగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో అక్కడ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంటుంది, బ్యాక్టీరియా ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ని నిర్మూలించడానికి ఈ యొక్క నీమ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఏదైతే వైరస్, ఫంగస్ ఇవన్నీ నిర్మూలించడం ద్వారా మనం అక్కడ ఇచ్చింగ్, ర్యాషెస్ అనేవి తగ్గించుకోవడానికి ఈ యొక్క నీమ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీమ్ లేకుంటే టాక్సిక్లిన్. సో ఈ రెండిట్లో మనం దాదాపు ఒకటే పని చేస్తుంది. టాక్సిక్లిన్ కూడా మనకి మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఈ వ్యర్థాలు, టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మనం తీసుకున్న ఆహారం ద్వారా ఈ యొక్క విష పదార్థాలు, టాక్సిన్స్ బాడీలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా బయటికి పంపడానికి, మలధార మూత్రం ద్వారా పంపడానికి ఈ యొక్క టాక్సిక్లిన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా కూడా మనకి అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఫంగల్ కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ వీటన్నిటిని తీసివేయడానికి ఈ యొక్క టాక్సిక్లిన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క టాక్సిక్లిన్ లేదా నీము రెండింటిలో ఏదైనా ఒకటి ఉపయోగించవచ్చు. మనకి తక్కువ ధర కావాలంటే కొంచెం నీమ్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, టాక్సిక్లిన్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో రెండు కూడా దాదాపు ఒకటే పని చేస్తుంది కాబట్టి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు మనం. సో అదేవిధంగా ఇంకా గ్యానోడర్మా కూడా తీసుకోవచ్చు. గ్యానోడర్మా కూడా మనకి సేమ్ నీమ్, టాక్సిక్లిన్ చేసినటువంటి పనులే ఈ యొక్క గ్యానోడర్మా కూడా చేస్తుంది. సో శరీరంలో ఉన్నటువంటి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో వాటన్నిటిని ఎక్కడుందో కనిపెట్టి ఆ యొక్క టాక్సిన్స్ బయటికి తీసే ప్రయత్నం గ్యానోడర్మా కూడా చేస్తుంది కాబట్టి సో ఈ మూడిట్లో ఏదైనా మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క ఫైల్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అడ్వాన్స్గా కూడా మనం ఈ ఫైల్స్ రాకుండా మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం, అదేవిధంగా సరైన జీర్ణమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఫైల్స్ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఇదండి టుడే టాపిక్ వచ్చేసి. సో ఇంకొకటి మనం అడిషనల్గా చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కువగా మన సార్ గురువుగారు చెన్నకేశ్ సార్ చెప్పినటువంటి బయట మనకి ఆయుర్వేద మందులో ఫైలోరప్ అని ఒకటి ఉంటుంది. సో అది తీసుకుంటే వల్ల మనం తొందరగా రీకవరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో రీకవరీ అయినాక మన సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా సపోర్టింగ్ బాగా మంచి పనిచేస్తాయి కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఫైల్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నానండి, సో మన సప్లిమెంట్స్తో పాటు తొందరగా రిజల్ట్ ఎక్కువ రావాలంటే ఫైలోరప్ అని ఒకటి ఉంటుంది. సో మనకి మెడికల్ షాప్లో, ఆయుర్వేద షాప్లో దొరుకుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అవి తీసుకున్నట్లయితే మనకి మంచి ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా గమనించి సరైన ఆహారంతో పాటు వాటర్ అనేది ఎక్కువ తీసుకొని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, అదేవిధంగా మెయిన్ జాగ్రత్తలు వచ్చేసి ఆల్కహాల్ తక్కువ తాగాలి. సో ఆల్కహాల్ వల్ల కూడా అనేక రకాల టాక్సిన్స్ అనేవి శరీరంలో కూడుకుపోవడం, జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం చూపడం సో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి, సరైన జీర్ణమైన ఆహారం తీసుకోవాలి. సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ గాడ్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. ప్రేమ్చంద్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.